హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్లో తెలుగు అమ్మాయి. సో గైస్, ఈరోజు వచ్చేసరికి డే 9 ఆఫ్ లాస్ బెల్లీ ఫ్యాట్ ఛాలెంజ్ స్టార్ట్ అయిపోయింది. సో గైస్, ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ చూడండి దీంతో అయితే స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసరికి దీనిలో ఈరోజు ఒకటి యాడ్ చేశాను అనమాట. ఏంటంటే అది వాము కూడా యాడ్ చేశాను, డైజెషన్కి మంచిగా ఉంటుందని చెప్పేసి. మొత్తం దీనిలో ఏమేమి వేసానంటే ఇంతకుముందు డే 8లో కూడా చెప్పుకుంటాను. కొంచెం అల్లం, ఒక ఇంచ్ ఆఫ్ అల్లం, అలాగే యాలకులు ఒక 3 వేసాను. అలాగే తర్వాత జీలకర్ర, వాము, కొంచెం మెంతులు ఇవి వేసి బాగా మరగనిచ్చిన తర్వాత ఒక కప్పు పెట్టుకున్నారనుకో వాటర్లో, ఒక హాఫ్ కప్పు వచ్చే వరకు మరగనిచ్చాలన్నమాట. సో దానిలో ఇంకా లాస్ట్లో కొంచెం ఒక హాఫ్ లెమన్ కూడా కాదు, దానిలో కొంచెం తక్కువ మనం లెమన్ని దానిలో పిండేసుకొని తాగేయటమే. సో ఇదైతే బాగా వర్క్ అవుతుందని నేను విన్నాను, అలాగే గూగుల్లో సెర్చ్ చేశాను. సో అదే మీకు చెప్తున్నాను అనమాట. నేను ఎక్కడి నుంచో సొంతంగా చేసింది కాదు. సో నేను కూడా ఒక వీడియోలో చూసి నేను ఫాలో అవుతున్నదే. సో మీరు కూడా ఫాలో అవ్వాలనుకుంటే చేయండి. ఇది ఎందుకంటే మనకి ఏమీ చెడ్డది కాదనమాట. అన్నీ మనం దీనిలో మంచివే, మనకి బాడీకి సెట్ అయ్యేవే వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లమే ఉండదు. సో గైస్, ఇవి తాగేసి పైకి వెళ్ళి ఎక్సర్సైజ్లు అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. సో ఇది తాగేసి వెళ్దాం. హే గాయస్, ఇప్పుడు 6:24 అయింది టైం వచ్చేసి. ఇక నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను. ఇంకా వెళ్తూ రాలేదు, ఇంకా తెల్లారలేదనమాట. ఇక నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసి అలాగే కొంచెం ఎక్సర్సైజులు చేసి 7:20 కల్లా వెళ్ళిపోతాను. ఈరోజు అయితే వంట చేయలేదు, సో వెళ్ళి వంట చేయాలన్నమాట. సో ఫాస్ట్గా మన వర్కౌట్స్ అయితే కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాము. ఈరోజు వచ్చేసి 18 degrees ఉంది చలి ఇప్పుడు 6:30కి అయితే. సో చూడాలి, మనకి ఏంటంటే ఇప్పుడు 18 degrees ఉన్నా కూడా మంచు అనేది తక్కువ ఉంటుంది అనమాట. నేను మొన్న 8కి అలా వచ్చాను కదా, 7:30-8 ఆ టైంలో మంచు బాగా వస్తుంది. ఆ టైంలో కొంచెం ఇంకా చలి ఎక్కువ అనిపిస్తుంది అనమాట. సో అందుకని ఈరోజు 6:30కి అలా వచ్చేసాను. సో చూద్దాం, డే టైం అయితే మారుతూ ఉంది. ఎందుకంటే ఒక్కొక్క రోజు శిశాంత్ లెగుస్తూ ఉన్నాడు నాతో పాటే, ఇంకా వాడిని చూసుకొని రావాల్సి వస్తుంది. ఒక్కొక్క టైంలో సెట్ అవ్వట్లేదు అనమాట. కానీ డైలీ ఎక్సర్సైజెస్ అయితే కంపల్సరీ, వాకింగ్ అయితే కంపల్సరీ. మనం 10 లోపు అంతా కంప్లీట్ చేసేసుకుంటున్నాము, ఎంత వీలు అవ్వకపోయినా వీలు చేసుకొని. సో గైస్, ఏదైనా అనుకుంటే మాత్రం చేయండి. సో ఎంత కొంచెం టైం అటు ఇటు అవ్వచ్చు, కానీ చేయాలి. సో కంప్లీట్ చేద్దాం గైస్. ఇక నేనైతే రోజుట్లాగే వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ రోజు అయితే స్వెటర్ తీసుకురాలేదు కదా, 18 degreesలో కొంచెం చలి అనిపిస్తుంది నాకైతే. సో కానీ అది పక్కన పెట్టేసి మనసులో ఒకటే అనుకున్నాను, 30 minutes వాకింగ్ అయితే కంప్లీట్ చేయాలి అని చెప్పేసి. అలానే కంప్లీట్ చేసేసాను. కొంచెం సేపు ఆ మూన్ చూస్తూ కొంచెం ప్రశాంతంగా, హాయిగా, పీస్ఫుల్గా ఫీల్ అయిపోయాను అనమాట. సో గైస్, ఓకే రెడీ. ఇప్పుడైతే ఎక్సర్సైజెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈ రోజు వచ్చేసరికి 3 varieties ఆఫ్ ఎక్సర్సైజెస్ అయితే చూపించబోతున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక సెట్ అయితే చూపిస్తాను. ఈ సెట్ వచ్చేసరికి 25-25 ఇలా 4 sets అయితే చేయాలన్నమాట. నేనైతే 1 set చూపిస్తాను, అలాగే మిగిలిన సేమ్ మీరు చేసేయండి. ఇక ఈ రోజు వచ్చేసరికి ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్న ఎక్సర్సైజ్ మీ బెల్లీ ఫ్యాట్ని తగ్గించడానికి, మీ బాడీని స్ట్రాంగ్గా మార్చడానికి. ముందు ఒక డీప్ బ్రెత్ తీసుకోండి, మనసులో ఒకటే థాట్ పెట్టుకోండి, నేను చేంజ్ అవ్వాలి. ఈ ఎక్సర్సైజ్ ఈజీ కదండి, కానీ ఈజీ లైఫ్ కూడా కాదు కదా అని గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు కొంచెం స్వీట్గా ఉంటుంది, అలాగే కొంచెం హార్డ్గా కూడా ఉంటుంది. రేపు మిర్రర్లో కొంచెం బెటర్ వర్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు మూవ్ కంటిన్యూ చేయండి, మీ బ్రీత్ కంట్రోల్లో పెట్టుకోండి. స్పీడ్ కన్నా ఫామ్ ఇంపార్టెంట్ అండి. బర్న్ అవుతున్నట్టు అనిపిస్తుందా, అదే గుడ్ సైన్ అనమాట. మీ బాడీ ఫ్యాట్ని బాయ్ చెప్తుంది. ఆపాలి అనిపిస్తుందా, అప్పుడే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే చేంజ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. మీ ఫ్యామిలీ కోసం, మీ కాన్ఫిడెన్స్ కోసం, మీ హెల్త్ కోసం ఈ 2 minutes ఫుల్గా గివ్ చేయండి. లాస్ట్ ఫ్యూ సెకండ్స్ స్ట్రాంగ్గా ఉండండి. మీ బాడీ మీకు థ్యాంక్స్ చెప్తుంది. సో ఇలా మన మనసుని చాలా మోటివేషన్గా ఫీల్ అయ్యి మనమైతే ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి.
ఎప్పుడైతే మనకి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ టైస్ దగ్గర, ఆ స్టమక్ దగ్గర, కింద బెల్లీ ఫ్యాట్ దగ్గర చాలా పెయిన్ అనిపిస్తుంది అనమాట. అరే ఇంకా ఆపేస్తే బాగుండు, ఇక కొంచెం సేపు ఆగిన తర్వాత చేయొచ్చులే మళ్ళీ ఆపి అని అనిపిస్తుంది. కానీ అస్సలు మీరు స్ట్రెస్ తీసుకోకండి, కొంచెం పెయిన్ అయినా పర్లేదు చేసేయండి, మీకైతే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. నేను ఈ స్టార్ట్ చేసిన ఈ 9 డేస్లో అయితే నేను చాలా అయితే చేంజ్ అయిపోయాను. బయట ఫుడ్ మానేసిన దగ్గర నుంచి డైలీ మార్నింగ్ లేచి ఆ హ్యాబిట్ అదంతా మనకు చాలా బాడీకి అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో బాడీ అలవాటు పడుతుండే టైంలో మనకి వచ్చే చేంజెస్ కానీ, మనం అంటే ఆ డేలో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వచ్చే పెయిన్ కానీ, దాన్ని సర్వైవ్ అయ్యే పద్ధతి కానీ చాలా నేర్పిస్తుంది అనమాట. అంతకుముందు ఏంటంటే కొంచెం పెయిన్ రాగానే కూర్చుండిపోయేవాళ్ళం, ఇప్పుడు అలా కాదు, చేస్తున్నాము. గాయస్ ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసరికి 7:15 అయిపోయింది. సో చూడండి మంచి అయితే స్టార్ట్ అవుతుంది, మూన్ కూడా వెళ్ళిపోతున్నాడు. సో ఇక ఇప్పటి నుంచి మంచి పడుద్ది అనమాట లైట్గా. సో ఇంక ఇప్పుడు కొంచెం చలి ఇంకా కొంచెం పెరుగుతుంది. ఇక నాదైతే అయిపోయింది వర్కౌట్, నేనైతే కిందకి వెళ్ళిపోతున్నాను. గైజ్ ఈరోజు టిఫిన్కి వచ్చేసరికి ఒక రోటీ విత్ పన్నీర్ కుర్తా అయితే తినేసాను అనమాట. అలాగే 5 కిస్మిసెస్ కూడా తినేసాను. రాత్రి కొంచెం మిగిలితే నిన్న పన్నీర్ కర్రీ, దాంతో కంప్లీట్ చేసేసి ఇక 11కి అయితే కొంచెం వాటర్ మెలన్ అయితే తీసుకున్నాను. గైస్ ఈరోజు లంచ్ వచ్చేసరికి సలాడ్తో కొంచెం ఒక బౌల్ ఆఫ్ రైస్, అలాగే బ్రోకల్లీ విత్ టమాటా కర్రీ అయితే చేశాను. సో నా లంచ్ అయితే ఇదనమాట. ఇక ఈవినింగ్ టైంలో శిశాంత్ అలా బయటకైతే తీసుకొస్తాను కదా, వాడికి నాకు కూడా వాకింగ్ అయిపోతుంది. ఈరోజు అయితే చాలా ఎక్కువ ఆడేశాడు, చాలా కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. సో గైస్ ఈరోజు డిన్నర్ అయితే 2 రోటీ అలాగే మార్నింగ్ కర్రీతో అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఈరోజు 7 కల్లా తినేస్తున్నాను, బాగా ఆకలిస్తుంది అనమాట. శిశాంత్ గారిని తిప్పి నాకైతే కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. వర్కౌట్ కంటే ఎక్కువ వర్కౌట్ అయిపోయింది అనమాట. సో ఆకలేసి ఇంకా ఈరోజు తొందరగా తినేస్తున్నాను. డే 9 ఆఫ్ లాస్ బెల్లీ ఫ్యాట్ ఛాలెంజ్ కంప్లీట్ అయింది. సో ఈరోజు టిప్ వచ్చేసరికి మనకి చిక్కుడుకాయ ఉంటుంది కదా, గోడు చిక్కుడుకాయ కాదు, నార్మల్ చిక్కుడుకాయ. సో అది తినటం వల్ల అయితే బరువు చాలా తొందరగా తగ్గుతారు. దానిలో ఉండే కాల్షియం వల్ల మనకి ఎముకలు అనేవి స్ట్రాంగ్గా అవుతాయి అన్నమాట. రోజు మీ ఫుడ్లో దాదాపు కొంచెం వీక్లీ థ్రైస్ అంటే 4 టైమ్స్ అయినా కానీ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి అన్నమాట. ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది చిక్కుడుకాయ అనేది. నాన్ వెజ్ తినని వాళ్ళకి కూడా ప్రోటీన్స్ బాగుంటాయి అన్నమాట చిక్కుడుకాయలో. సో వాళ్ళకైతే కవర్ అవుతుంది. సో మొత్తానికి చూస్తే చిక్కుడుకాయ అనేది చాలా మంచిది. సో తప్పకుండా అందరూ చిక్కుడుకాయ అయితే తీసుకోండి. ఇంకొకటి వచ్చేసరికి స్వీట్ పొటాటో ఒకటి ఏదైనా సరే ఒకటి ఉడకబెట్టుకొని తిన్నారు అంటే అది మనకి 400% ఆఫ్ విటమిన్ ఏనైతే ఇస్తుందన్నమాట. సో ఇది వచ్చేసరికి ఐస్కి, స్కిన్కి చాలా మంచిది. సో అది కూడా ద బెస్ట్ అంటే వెజిటబుల్ అని చెప్పచ్చు. గ్యాస్ డే నేనైతే కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. ఈ రోజు వచ్చేసరికి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అంటిల్ దెన్ స్టే ఫిట్, స్టే స్ట్రాంగ్. మళ్ళీ డే 10లో అయితే కలుసుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఇలా మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి.